చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలు ఎన్నికల్లో వచ్చి ఇచ్చినటువంటి కీలకమైన హామీల్లో ప్రధానమైనది కూడా అమ్మఒడి, అంటే తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లల తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేశారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 ఇస్తామన్నారు. మీకు ఓపిక ఉంటే ఇంకా పిల్లల్ని కూడా కనండి అని చంద్రబాబు గారు కూడా చెప్పారు అప్పుడు. సో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా హామీ ఇచ్చారంటే అందరికీ తెలుసు. నీకు 15 అన్నది ఎంత వైరల్ అయింది అని. నీకు 15 అన్నది ఎంత వైరల్ అయింది అన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఈ క్రమంలో సరే, ఒక విద్యా సంవత్సరం అయిపోయింది, ఇవ్వలేదు. 24,000 ఇవ్వలే. 25-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ మే నెల, అంటే జూన్ లోపు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి బడ్జెట్లో అయితే ఒక 8,500 కోట్లు ఏమో కేటాయించారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేటాయించిన దానికంటే ఇది ఒక 40% ఏమో అధికంగా ఉంది. బట్ వీళ్ళు ప్రతి పిల్లలకు ఇస్తామన్నారు కాబట్టి 82 లక్షల మంది పిల్లలైతే ఉన్నారు. వీళ్ళు ప్రవేశపెట్టిన డబ్బు అయితే సరిపోదు 82 లక్షల మందికి ఇస్తే. సో అందుకని మార్గదర్శకాల మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ మార్గదర్శకాలు కూడా రెడీ అయ్యాయి. ఇక దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు, అంటే మార్గదర్శకాలు ఏంటివి అన్నవి త్వరలో ప్రభుత్వం విడుదల చేయొచ్చు. తల్లికి వందనం మార్గదర్శకాలు. సో మోస్ట్ ప్రాబబ్లీ 69 లక్షల మంది విద్యార్థులకు మించకపోవచ్చు. ఆ మేరకు స్క్రూటినీ జరగచ్చు ఉన్న సమాచారం ప్రకారం. అండ్ జగన్ గారు ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు ఇవ్వలేదు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వలేదు, అర్బన్లలో 1000 చదరపు గజాలు స్థలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, 300 యూనిట్లు విద్యుత్ కాలే వాళ్లకు ఇవ్వలేదు. ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్. 75% హాజరు, ఇవన్నీ ఉన్నాయి. సో మరి అప్పుడు కూటమిలో ఉన్నటువంటి వీళ్ళు 75% హాజరు మీద 300 యూనిట్లు విద్యుత్ కాల్చే వాళ్ళకి ఇవ్వకూడదు అనే ఈ నిబంధన మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరి ఇప్పుడు వీళ్ళు ఈ నిబంధనలు కంటిన్యూ చేస్తారా, లేకపోతే వీళ్ళు ఇంతకుముందు తీవ్ర స్థాయిలో విమర్శ చేసుకున్నారు కాబట్టి ఆ నిబంధనలు ఎత్తేస్తారా అన్న విషయం అయితే చూడాలి. సో ఆ నిబంధనలు 100% కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ఆ నిబంధనలతో పాటు మరికొన్ని కఠినమైనటువంటి నిబంధనలు పెడితేనే వీళ్ళు ఆ సంఖ్యను తగ్గించగలుగుతారు. సో అప్పుడు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏవైతే తీవ్రమైన విమర్శలు చేసి ఉన్నారో అటువంటి వాటికి వ్యతిరేకంగా చాలాసార్లు ఈ 10 నెలల్లో నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళ మాటలకు వ్యతిరేకంగానే వీళ్ళు. సో ఇప్పుడు ఈ నిబంధనల విషయంలో కూడా అప్పుడు జగన్ గారి సర్కార్ మీద విమర్శలు చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారని చంద్రబాబు గారు పచ్చదనం పరిశుభ్రత దేశంలో తెచ్చిందే నేను అన్నారు. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లా అనే పేరు పెట్టిందే నేను అన్నారు. ఇవన్నీ ఇంత కాన్ఫిడెంట్గా చెబుతూ ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు విమర్శలు చేసిన దాని మీద ఏం గుర్తుంటుంది చూడాలి. మొత్తం మీద వెరీ సూన్ దీనికి సంబంధించినటువంటి నిబంధనలు విడుదల చేయబోతూ ఉన్నారు. ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏంటి అన్నది అయితే చెక్ చేసుకోండి మరి.